నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్ధం. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కూడా టాలీవుడ్లో అడుగు పెడుతుందట. అధికారిక ప్రకటన ఆలస్యం చేయడం వెనుక కారణం ఉందట. నందమూరి నటసింహం వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ అనివార్యమే అంటున్నారు. మోక్షజ్ఞను దర్శకుడు ప్రశాంత్ వర్మ సిల్వర్ స్క్రీన్కి పరిచయం చేయనున్నాడట. హనుమాన్ మూవీతో ప్రశాంత్ వర్మ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ తన వైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు. ఈ క్రమంలో మోక్షజ్ఞ హీరోగా పరిచయం చేసే బాధ్యత ప్రశాంత్ వర్మకు ఇచ్చాడట. బాలకృష్ణ ప్రశాంత్ వర్మ కలిసి మోక్షజ్ఞ కోసం మంచి కథ సిద్ధం చేశారట. ఆరంభంలోనే అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కాబట్టి అన్ని విధాల మోక్షజ్ఞకి సెట్ అయ్యే కథని ఎంచుకున్నారట. ఇప్పటికే అధికారిక ప్రకటన జరగాల్సింది. అయితే ప్రస్తుతం ఆషాఢం నడుస్తుంది. ఆ వెంటనే మూడెం ఉంది. ఈ క్రమంలో వేచి చూస్తున్నారట. మూడం ముగిసిన వెంటనే మోక్షజ్ఞ మూవీపై ప్రకటన వస్తుందని సమాచారం వినపడుతుంది. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ చిత్రంతో బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కూడా టాలీవుడ్లో అడుగు పెట్టనుందట. అయితే నటిగా కాదు, నిర్మాతగా. తేజస్విని గారికి చిత్ర పరిశ్రమ పట్ల ఆసక్తి ఉంది. ఆమె నిర్మాతగా రాణించాలి అనుకుంటున్నారు. మోక్షజ్ఞ చిత్రానికి ఆమె నిర్మాత అంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో మోక్షజ్ఞ పెద్ద అక్క బ్రాహ్మిణి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆమె కూడా మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి ప్రొడ్యూసర్గా ఉండాలని భావిస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఫైనల్గా ఛాన్స్ తేజస్విని దక్కించుకుందని అంటున్నారు. ఇక మోక్షు మూవీ షూటింగ్ ఈ ఏడాదే మొదలు కానుందట. విడుదల మాత్రం 2025లో ఉంటుంది. మోక్షజ్ఞ మొదటి మూవీ ఏ జోనర్, కథ ఏంటి అనే విషయాలపై ఇంకా సమాచారం లేదు. హీరోయిన్ మాత్రం శ్రీలీల అంటూ గట్టిగా ప్రచారం జరుగుతుంది. నందమూరి ఫ్యామిలీతో ఆమెకు ఉన్న అనుబంధం నేపథ్యంలో మోక్షజ్ఞ శ్రీలీల జంటగా నటిస్తారనే టాలీవుడ్ టాక్. మోక్షజ్ఞ ఎంట్రీ లేట్ అయింది కానీ తండ్రి పేరు మాత్రం ఖచ్చితంగా నిలబెడతాడు మోక్షజ్ఞ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.